ఏదైనా ఒక పని మీరు మొదలుపెట్టినప్పుడు ఏదైనా మీరు చేయాలి, మీరు ఈ వర్క్ చెయ్యాలి అని ఒక మొదలు పెడతారు. మీరు మొదలుపెట్టినప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఫస్ట్ కూడా మీకు కష్టపడే తత్వం అయితే మీలో ఉండాలండి. కష్టపడే తత్వం ముందు మీరు పెంచుకొని ఆ తర్వాత పనిని అయితే మొదలు పెట్టుకోవాలి. కష్టపడాలి, దానికి ఒక స్పష్టత ఉండాలి, మీరు ఏం చేస్తున్నారనేది ఒక స్పష్టత ఉండాలి. ఆ తర్వాత మీకు కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక పనిని ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత చేద్దాంలే ఉందాంలే అనేది ఉండకూడదండి. మీరు కన్సిస్టెన్సీ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీరు సక్సెస్ని అయితే చూస్తారనమాట. సక్సెస్ని మీరు చూడాలంటే మీరు చేసే పనిలో మీకు స్పష్టత ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, కష్టపడే మనస్తత్వం ఉండాలి, ధైర్యం కూడా ఉండాలి. ఇతరుల మాటల్ని చుట్టుపక్కల ఎవరో అన్నారని మీరు దాన్ని మళ్ళీ చేస్తున్న పనిని మానేసేసి అరే వాళ్ళు అలా అన్నారు అని చెప్పేసి ఎవరి మాటలు వినకూడదు. ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు మీద నమ్మకం పెట్టుకోండి, అప్పుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. తప్పకుండా అయితే సక్సెస్ అవుతారు. ఇంకొకటి, ఒకవేళ ఓడిపోతే, ఒకవేళ మీరు సక్సెస్ రాకపోతే దాన్ని కూడా మీరు ఎదుర్కోవటానికి సిద్ధంగా అయితే ఉండాలి. మొదట అందరికీ సక్సెస్లు వచ్చేయండి. మొదట అందరు టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోరు. ఎవరో ఒకళ్ళు ఫస్ట్ సక్సెస్ అవుతారు. అంతేగాని అందరూ ఫస్ట్లోనే సక్సెస్ అవుతారనుకోవటం మాత్రం భ్రమ. కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. ఒడిదుడుకులు ఉన్నా కూడా తట్టుకొని మీరు చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి కష్టపడే తత్వం మనస్సుతో కన్సిస్టెన్సీగా మీరు ఆ పని చేసినట్లయితే తప్పకుండా అయితే మీరు సక్సెస్ అయితే అవుతారండి. దాంట్లో అతిశయోక్తి లేదు. మీరు కష్టపడాలి, ఒక జీవితంలో పైకి రావాలి, ఒక పని చేయాలి, ఒక కార్యక్రమం మొదలు పెట్టాలి అనుకుంటే ఈ లక్షణాలంటే మీ దగ్గర ఉంటేనే మీరు మొదలు పెట్టండి, లేకపోతే మొదలు పెట్టదు. అరే సక్సెస్ రాలేదని కుమిలిపోయి వదిలేసేసి ఇంకా దాన్ని మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళేది అలా కాదు. కష్టపడండి, ఫలితం మీకు రాకపోతే అప్పుడు మీరు అడగండి. దేనికైనా కష్టపడితే ఫలితం వస్తుందండి. మన రాత అంటారు, అబద్ధం. అవన్నీ నథింగ్ అండి. కష్టపడితేనే విజయాలు వస్తాయి. ఒక్కరు పెట్టుకోండి. ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలంటే కష్టపడండి, విజయం మీ వెనకే ఉంటుంది. ఏమంటారు? మీకు మాత్రం కష్టపడే తత్వం ఉండాలి, ఏం చేస్తున్నామనే స్పష్టత ఉండాలి, ఓటమిని కూడా ఓర్చుకోగల శక్తి కూడా మీకు ఉండాలి. ధైర్యం ఫస్ట్ గుండె ధైర్యం ఉండాలన్నమాట. ఆలోచన శక్తి ఎక్కువగా పెంచుకోవాలి. మీరు ఈరోజు కాకపోతే తర్వాత సక్సెస్ వస్తుందని చెప్పేసి మీరు అలాగ ముందుకు వెళ్ళాలి. కానీ చేస్తున్న పనిని అర్ధంతరంగా ఆపేసేసి నాకు సక్సెస్ రాలేదు, నేను ఎందుకు పనికిరాను, నా వల్ల కాదు అని చేతులైతే ఎత్తకూడదండి. ఒక పని చేయాలంటే మీరు ధైర్యంగా ముందుకెళ్ళాలి, కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా? అలా చేస్తే దేంట్లో అయినా మీరు విజయం సాధిస్తారండి. ఆలోచించండి.